హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి రేపు ఎవరైతే అభ్యర్థులు గ్రూప్ 1 ఎగ్జామ్ రాయబోతున్నారో వారు ఎగ్జామ్కి ఏ విధమైన డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అలాగే ఎగ్జామ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అలాగే ఎగ్జామ్లో యూస్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పడం జరిగింది. ఇవి ఎవరైతే అభ్యర్థులు తెలియని క్వశ్చన్స్కి ఆన్సర్ ఏం పెట్టాలో తెలియదు అన్నప్పుడు ఈ ట్రిక్స్ అయితే యూజ్ చేయాలండి ప్రతి ఒక్కరు కూడా. అవి ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరిగింది. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అలాగే ఈ ఎగ్జామ్కి సంబంధించి ఒక టాపిక్ అయితే మిగిలిపోయిందనమాట. ఏంటంటే ఈ జిఐ ట్యాగ్స్ సంబంధించి టాపిక్ అనమాట. ఒక్క క్వశ్చన్ అయినా రావచ్చు అనే ఇన్ఫర్మేషన్తో అయితే మీకు ఈ వీడియో అయితే చేయడం జరిగిందన్నమాట. ఈ టాపిక్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో మనకి గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి గ్రాండ్ టెస్ట్లు అయితే తీసుకురావడం జరుగుతుంది మన ఛానల్లో. అలాగే ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. వీటికి సంబంధించి పీడిఎఫ్లు కూడా ఇస్తున్నామండి. ఓకేనా? గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 3కి సంబంధించి ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఈ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే. అలాగే వాటికి సంబంధించి పీడిఎఫ్లు కూడా అంతా కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారు తప్పకుండా జాయిన్ అవ్వండి. రైట్, ఇంకా వీడియో అయితే మొదలు పెట్టేద్దాం. ముందుగా ఎగ్జామ్కి ఏ విధమైన డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో ఇప్పుడు చూద్దాం. అభ్యర్థులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ హాల్ టికెట్స్ అయితే తీసుకెళ్ళాలండి. ఓకేనా? హాల్ టికెట్స్ తీసుకెళ్ళాలి. అలాగే వాటితో పాటు ఏదైనా ఒక ఐడి కార్డు, అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ ఏదో ఒకటి తీసుకెళ్ళాలి, అంటే గుర్తింపు కార్డు కింద. ఓకేనా? అలాగే బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకెళ్ళండి. పెన్సిళ్ళు, ఎరేజర్లు, ఓకేనా, మార్కర్లు ఇలాంటివి ఏమి కూడా తీసుకెళ్ళకూడదు. రైట్? బ్లూ ఆర్ బ్లాక్ పెన్తో అయితే బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఓన్లీ బాల్ పెన్స్ మాత్రమే తీసుకెళ్ళాలి. అలాగే మీకు సంబంధించి మీ యొక్క ఫోటోలు అండి, లేటెస్ట్ అంటే రీసెంట్గా తీసుకున్న ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ని అయితే ఒక 4 అయితే తీసుకెళ్ళండి. ఓకేనా? 2 సెట్స్ అయితే తీసుకెళ్ళండి. అక్కడ యూజ్ఫుల్ అవుతాయి, ఎందుకంటే మనం అక్కడ అంటించాలి. అక్కడ అంటించి మనం సైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకి ఫోటోలు అయితే అవసరం అవుతాయి. చెప్పాను కదా, హాల్ టికెట్, ఐడి కార్డు అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ వీటిలో ఏదైనా సరే ఉంటే తీసుకెళ్ళండి. మ్యాక్సిమం ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డ్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. అలాగే పెన్, బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పెన్ పెన్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. అలాగే ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క మొబైల్స్ కానీ, ఒక బ్యాగులు కానీ, బుక్స్ కానీ ఇలాంటివి తీసుకెళ్ళొద్దండి. ఎందుకంటే అక్కడ మనకి పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే లేదు, ఫెసిలిటీ అయితే లేదు. ముందే చెప్పేశారు, అక్కడ ఎలాంటి లాకర్స్ అయితే ఉండవు అని చెప్పేశారండి. గుర్తుంచుకోండి అభ్యర్థులందరూ కూడా. ఎవరైనా మీకు సంబంధించిన వ్యక్తులు కానీ ఉన్నట్లయితే వాళ్ళని తీసుకొని వెళ్ళండి. బయట ఉంటారు, వాళ్ళకి ఇచ్చేయవచ్చు. అదే కానీ మీరు తీసుకొని వెళ్ళి అక్కడ పెడదామంటే అసలు కుదరదు. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి, ఓన్లీ మీ యొక్క హాల్ టికెట్, ఐడి కార్డు, పెన్ను, అలాగే ఫొటోస్ ఇవి మాత్రమే తీసుకెళ్ళాలి. ఇంకేమైనా అదర్ థింగ్స్ తీసుకెళ్ళాలి అనుకుంటే ఎవరైనా తోడుని తీసుకెళ్ళండి. తోడుని తీసుకెళ్తే వాళ్ళు పట్టుకుంటారు, మీరు ఎగ్జామ్ రాయొచ్చు. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎగ్జామ్లోకి వెళ్ళేటప్పుడు, అంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు పాటించవలసిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అభ్యర్థులకి ముందే చెప్తున్నాను, అక్కడ అధికారులు ఉంటారు కదా, ఆ అధికారులు ఏ విధంగా చెప్తారో ఆ విధంగానే మాత్రమే నడుచుకోండి. ఓకేనా? మీ ఇష్టం వచ్చినట్లు అయితే వెళ్ళడం కుదరదు. అలా అయినట్లయితే మిమ్మల్ని అలౌ చేయరు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాం. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ముందు మనకి కొన్ని వెరిఫికేషన్స్ అయితే ఉంటాయి. అంటే హాల్లోకి వెళ్ళే ముందు కొన్ని వెరిఫికేషన్స్ అయితే ఉంటాయి. హాల్ టికెట్ చెక్ చేస్తారు, మన ఐడి కార్డ్ చెక్ చేస్తారు. 2 ఓకే అయిన తర్వాత మనకి లోపలికి అలౌ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ బయోమెట్రిక్ మనకి చాలా ఇంపార్టెంట్. బయోమెట్రిక్ వేసుకున్నాక మాత్రమే లోపలికి అలౌ చేస్తారన్నమాట. అలాగే ఎగ్జామ్ అయిపోయాక తప్పనిసరిగా మళ్ళీ బయోమెట్రిక్ వేస్తారు. ఇలా 2 సార్లు బయోమెట్రిక్ వేసిన తర్వాత మాత్రం బయటికి రావాలి. అంతేకాని ముందు వచ్చేస్తే మనకి ఎగ్జామ్ అయితే ఇన్వాలిడ్ అయిపోతుంది. ఓఎంఆర్ చెల్లదు, మీ ఓఎంఆర్ కరెక్షన్ చెయ్యరు. ఓకేనా?
వెళ్ళేటప్పుడు బయోమెట్రిక్ వేస్తారు, వచ్చేటప్పుడు బయోమెట్రిక్ వేస్తారు. ఒకవేళ మీ యొక్క బయోమెట్రిక్ పడకపోతే అక్కడ మీ యొక్క వేలిముద్ర అయితే తీసుకుంటారండి. ఏం ప్రాబ్లం లేదు. కొందరికి ఎవరికో లక్ బాగోకపోతే పడదనమాట. అంతేకాని మ్యాక్సిమం అందరికీ కూడా పడకపోవడం అనేది ఛాన్స్ అయితే ఉండదు. మొత్తం అందరికీ కూడా పడుతుంది. ఎవరికైనా పడకపోతే మీ యొక్క ఫింగర్ ప్రింట్ అయితే తీసుకుంటారు. రైట్, ఎలాంటి చింత అవసరం లేదనమాట. నెక్స్ట్ ఓఎంఆర్ సీట్ మనం అటెంప్ట్ చేసేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయండి. అవి నెక్స్ట్ డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ మనకి హాల్ టికెట్ పైన ఫొటోస్ అయితే అంటించాలి. ఫొటోస్ అయితే అంటించి నీట్గా అంటించాలండి. నీట్గా అంటించాలి. ఎక్కువ గమ్మేసకూడదు. మొత్తం కంగాలు చేసుకుండా నీట్గా అంటించి నీట్గా సైన్ అయితే చేయండి. ఓకేనా? సైన్ చేశాక అప్పుడు బయోమెట్రిక్ వేస్తారు, అలౌ చేస్తారు. లోపలికి మనకి అలౌ చేసిన తర్వాత కూర్చున్న తర్వాత మనకి ఓఎంఆర్ అయితే ఇస్తారన్నమాట. ఓఎంఆర్ ఇచ్చిన తర్వాత ఓఎంఆర్లో మన డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయో లేవో అప్పుడే చెక్ చేసుకోవాలా. ఫస్ట్ ఓఎంఆర్ ఇచ్చేటప్పుడు ఓఎంఆర్లో ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలా. ఇలా చెక్ చేసుకుంటే మాత్రమే మనకి నెక్స్ట్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఒకవేళ చెక్ చేసుకోకపోతే మీరే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే కొందరికి ఏంటంటే ఓఎంఆర్లో ఒకలాగా, మీ డీటెయిల్స్ ఒకలాగా, ఓఎంఆర్లో ఒకలాగా ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే వెంటనే ఇన్విజిలేటర్కి అయితే చూపించేయాలండి. ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేయాలి. నాకు ఇలా తప్పు ఉందనేసి చెప్తే అతను చూసుకుంటారు. అంతేకాని మీరు ప్రొసీడ్ అయిపోకూడదు. అంతేనా? ఓకేనా? తప్పనిసరిగా మీ యొక్క ఓఎంఆర్లో ఉండేటువంటి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. మీ యొక్క నేమ్ కానీ, హాల్ టికెట్ నెంబర్ కానీ, ఓకేనా, ఫాదర్స్ నేమ్, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వీటిని చెక్ చేసుకొని వాటిని వెరిఫై చేసుకున్నాక ఎగ్జామ్ రాయడం మొదలుపెట్టండి. సైన్ చేయడం మొదలుపెట్టండి. అంతవరకు అయితే చేయొద్దు. వాటిని ఏవైనా తప్పు ఉన్నట్లయితే వాటిని మీ యొక్క ఇన్విజిలేటర్కి చూపించడానికి ట్రై చేయండి. ఆ సార్ చూసుకుంటారు. నెక్స్ట్ ఎగ్జామ్లో కొన్ని ఉపయోగపడే ట్రిక్స్ అయితే చెప్తానండి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలకించండి. ఏంటంటే ఓఎంఆర్ ఇచ్చారు, వెరిఫికేషన్స్ అన్నీ అయిపోయి అలౌ చేశారు, ఓఎంఆర్ ఇచ్చేసారు, అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఎగ్జామ్ పేపర్ కూడా వచ్చేసింది. అప్పుడు ఏం చేయాలి? ముందుగా ప్రతి ఒక్క అభ్యర్థికి చెప్తున్నాను, ఎవరైనా సరే ఫస్ట్ సీరియల్గా అయితే వెళ్ళండి. అంటే సరైన క్రమంలో అయితే వెళ్ళాలి. ఫస్ట్ నుంచి వెళ్ళాలి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్షన్ వదిలేసి ఇంకో సెక్షన్ వెళ్ళిపోకూడదు. అంటే స్కిప్ చేయకూడదు. ఏ క్వశ్చన్ కూడా స్కిప్ చేయకూడదు. ముందే చెప్తున్నాను, ఏ సెక్షన్ని కూడా స్కిప్ చేయకూడదు. ఒక వరుస క్రమంలో అయితే వెళ్ళాలి. ఒక ఆర్డర్ ప్రకారంగా అయితే వెళ్ళాలి క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు. ఎందుకంటే మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఓఎంఆర్ అయితే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఆన్లైన్ అయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, డోకా లేదు. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చనే డిస్ప్లే కావడం జరుగుతుంది, ఆన్సర్ పెట్టవచ్చు. కానీ ఇక్కడ అలా కాదండి. మీరు ఆన్సర్ చేసేటప్పుడు దేనికి ఆన్సర్ చేస్తున్నారో మీకు కన్ఫ్యూజింగ్ ఉంటుందన్నమాట. కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకనేసి ప్రతి ఒక్కరు కూడా వినండి. ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ క్వశ్చన్ నుండి లాస్ట్ వరకు ఒక లైన్గా ఆర్డర్గా అయితే వెళ్ళండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ అయిన తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చు, సెకండ్ క్వశ్చన్ రాదు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది, పెట్టేశారు. సెకండ్ క్వశ్చన్ రాదు, స్కిప్ చేసేయండి, పర్లేదు. వెంటనే థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. అలాగే నెక్స్ట్ ఫోర్త్, ఫిఫ్త్, రాంది ఏదైతే ఉంటుందో దాన్ని వదిలేసి వెంటనే వెళ్ళండి. ముందే చెప్తాను, వెంటనే వెళ్ళిపోవాలా. మీరు ఎప్పుడైతే రాంది దగ్గర అలా ఉన్నారో మీకు టైం అయితే వేస్ట్ అయిపోతుందా? ఓకేనా? టైం అయితే వేస్ట్ అయిపోతుంది. నెగిటివ్ లేదనేసి మొత్తం పెట్టేయకండి. మొత్తం పెట్టేస్తే మీకే టైం వేస్ట్. రైట్? ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్ లేదనేసి ఆలోచించొద్దు. ముందు ఏదైతే మీకు తెలిసిన ఆన్సరో అది పెట్టేసి నెక్స్ట్ అయితే వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ అయితే చేయాలి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది అంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చేసేసారు. నెక్స్ట్ ఫస్ట్ నుండి మళ్ళీ రావాలా. మళ్ళీ మిగిలిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్ పెట్టుకుంటూ రావాలా. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను అండి, మీరు ఫస్ట్ దానికి ఆన్సర్ చేసేటప్పుడు ఆ ఆన్సర్ అనేది మళ్ళీ ఫస్ట్ దానికి చేస్తున్నారా లేదా అనేసి 1-2 సార్లు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీరు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు
ఆ ఆన్సర్ ఓఎంఆర్లో బబ్లింగ్ చేసేటప్పుడు దానికి మీరు జాగ్రత్తగా చేయాలండి. అంటే మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారు అనేది బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఒక్క క్వశ్చన్కి చేయబోయి మరొక క్వశ్చన్ చేసినట్లయితే ఇంకా అంతే సంగతులు, మీకు వచ్చిన క్వశ్చన్ కూడా పోతుందన్నమాట. ఓకేనా? అందుకనేసి జాగ్రత్తగా చేసుకోండి. బబ్లింగ్ చేసేటప్పుడు బయట నుంచి లోపలికి వెళ్ళండి. ఓకేనా? అంటే బయట రౌండ్ చేయండి. అంటే ఫస్ట్ చుట్టూ చేసి తర్వాత లోపల చేయండి. చాలామంది లోపల నుండి బయటకు వస్తారన్నమాట. అలా కాదు, బయట నుండి లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ సరౌండింగ్స్ అయిపోతే టెన్షన్ పోతుంది. రైట్? ఇవన్నీ చేశాక నెక్స్ట్ ఏంటంటే తెలియని క్వశ్చన్స్కి ఆన్సర్ ఏ విధంగా చేయాలి. ఆన్సర్ ఇప్పుడు తెలియని క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ ఏ విధంగా చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ చదివిన వెంటనే ఇచ్చిన 4 ఆప్షన్స్లో మీకు ఆ 4 ఆప్షన్స్ తెలిసే ఉంటాయి, ఎక్కడొక్కడ చదివే ఉంటారు. ఇలా చదివినప్పుడు ఏ ఆప్షన్ అయితే బాగా తెలిసి ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇంకోటి ఏంటంటే కీ పాయింట్స్ ఇవి, అదే పక్క ఆన్సర్ అయితే నేను చెప్పను. ఏ ఆప్షన్ అయితే బాగా లెంతీగా ఉంటుందో, అంటే బాగా పొడవుగా ఉంటుందో, ఎక్కువగా ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? మ్యాక్సిమం అన్నీ ఎక్కువగా అయితే లెంతీగా ఉన్న ఆప్షన్ అయితే రైట్ అవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే పైవన్నీ ఇచ్చినప్పుడు, అంటే పైవన్నీ క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. పైవన్నీ దగ్గర పైవన్నీ ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇవన్నీ గుర్తుంచుకోండి. అంటే ఇవే పెట్టియండి అనేసి నేను చెప్పట్లేదు. ఎక్కువ టైమ్స్ ఇవే రైట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు చదవండి, క్వశ్చన్ అయితే చదవండి. క్వశ్చన్ చదివాక ఆప్షన్స్ చదవండి. ఏ ఆప్షన్ అయితే బాగా తెలిసి ఎక్కువగా చదివి ఎక్కువగా మీకు తెలిసి ఉంటుందో ఆ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. లేకపోతే దాని జోలికి వెళ్ళకండి. ఓకేనా? నెగిటివ్ లేదనేసి మొత్తం దిద్ది పారేస్తే మీకే టైం వేస్ట్. ఓకేనా? తెలిసిన క్వశ్చన్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇది కేవలం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. మీకు ఏ మార్క్స్ అయితే ఫైనల్ యాడ్ అయిపోవు. ఓకేనా? మెయిన్స్లో చూసుకోవచ్చు. ఫస్ట్ క్వాలిఫై అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? ఎలాంటి టెన్షన్ అయితే పడకూడదు ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత. ఓకేనా? టెన్షన్ పడకుండా నీట్గా సిట్ ప్రాపర్లీగా కూర్చొని పేపర్ని అయితే డీల్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ నుండి లాస్ట్ క్వశ్చన్ వరకు వెళ్ళండి. ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో ఆ క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి. తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్కి రండి. సెకండ్ రౌండ్కి వచ్చిన తర్వాత ఏవైతే రాని క్వశ్చన్స్ ఉన్నాయో, అటెంప్ట్ చేయని క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని నీట్గా మళ్ళీ చదువుకొని 1-2 సార్లు చదువుకొని ఆన్సర్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఓకే? అంతేగాని ఫస్ట్ రౌండ్లోనే మీరు వచ్చింది రాంది కలిపి చేసేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ టైం వేస్ట్ అవుతుంది, మీకు మెంటలీ అయితే ఇబ్బందికరంగా అవుతుందండి. గుర్తుంచుకోండి. వచ్చిన సబ్జెక్ట్ కూడా మర్చిపోతారు రాని క్వశ్చన్ దగ్గర అలా టైం వేస్ట్ చేస్తే. అందుకనేసి రాలేనప్పుడు వదిలేయండి. రాలేనప్పుడు స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి పోయి నెక్స్ట్ క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ పోవాలా. ఇలా స్పీడ్గా అయితే పోతూ ఉండాలి. ఆన్సర్ చేసేటప్పుడు బబ్లింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? ఇలా మీరు చేయండి. 100% మీరైతే విజయం సాధిస్తారు. ఓకేనా? నేను చెప్పిన విధంగా చేస్తే మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా నీట్గా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. మ్యాక్సిమం ఎక్కువ మార్క్స్ అయితే సాధిస్తారు. ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఓకేనా? నీట్గా ఫస్ట్ క్వశ్చన్ నుండి లాస్ట్ క్వశ్చన్ వరకు మీకు ఏవైతే తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయో వాటికి ఆన్సర్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి టైం ఉన్నట్లయితే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ రాని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయని క్వశ్చన్స్ డీల్ చేయండి. ఓకేనా? డీల్ చేసి ఏవైతే ఆప్షన్స్ లెంతీగా ఉంటాయో, అలాగే ఏవైతే మీకు ఆప్షన్స్ బాగా తెలిసిన ఆప్షన్స్ ఉంటాయో వాటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఏ దారి లేదు అన్నప్పుడు మాత్రమే. ఓకేనా? ఏ దారి లేదు అన్నప్పుడు మాత్రమే. ఓకే? నెక్స్ట్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఫాలో కండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్స్ అయితే ఉంటాయి. అంటే థంబ్ వేయించుకుంటారు, బయోమెట్రిక్ అయితే చేయించుకుంటారు. ఈ బయోమెట్రిక్ అయిన తర్వాత మాత్రం బయటికి రావాలి. అవ్వకముందు మీరు వచ్చేసినట్లయితే ఇంక అంతే సంగతులు. ఇప్పటివరకు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా బయోమెట్రిక్ వేసి అయితే రండి. ఓకేనా? టైం టు టైం ఫాలో అవ్వాలా. ఎగ్జామ్కి
ఒక అరగంట ముందే అయితే వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా. అరగంట కాదు, గంట ముందే అయితే వెళ్ళొచ్చు. ఓకేనా, దగ్గరలో ఉన్న వాళ్ళైనా దూరం ఉన్న వాళ్ళైనా అరగంట ముందు, గంట ముందు అయితే వెళ్ళిపోవాలా. ఎందుకంటే మనకి గేట్ క్లోజ్ చేస్తే మాత్రం ఇంకంతే సంగతులు, మిమ్మల్ని అసలు అలౌ చేయరు. ఓకేనా, ఎగ్జామ్ యొక్క పవర్ అది, టైం యొక్క పవర్ అది. ఓకేనా, టైం అయితే ఎవరు కూడా వేస్ట్ చేయొద్దు. నీట్గా సిట్ ప్రాపర్గా అయితే వినియోగించుకోండి ప్రతి సెకండ్ కూడా. ఎలాంటి కన్ఫ్యూజన్గా పడవద్దు. అలాగే ఇబ్బంది పడకండి, మెయిన్ ఇబ్బంది పడకండి. నీట్గా శుభ్రంగా నీట్గా అయితే ఉండండి. ఓకేనా, మీరు ఏ విధమైన టెన్షన్ పడ్డారో ఇంకంతే సంగతులు, ఎగ్జామ్ అయితే పోద్ది. ఒక టెన్షన్ పడకండి, మెయిన్ వచ్చిన క్వశ్చన్ అయినా రాని క్వశ్చన్ అయినా. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఈ వీడియోలో ఒక టాపిక్ అయితే డిస్కషన్ చేద్దాం. జస్ట్ లైట్గా అయితే చూసేద్దాం. ఓకేనా, మీకేమీ ఇప్పుడు చూడకూడదు, కానీ మీకు ఈ టాపిక్ నుండి ఒక్క క్వశ్చన్ అయినా రావచ్చు అనే ఇన్ఫర్మేషన్తో అయితే మీకు చెప్పడం జరిగింది అనమాట. జస్ట్ ఇలా చూసి మీరైతే వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఇదే పట్టుకొని అయితే ఉండకండి. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా ఫోన్ అయితే చూడొద్దండి. ఓకేనా, ఫోన్ అయితే చూడకండి. వేగంగా తినేసి పడుకోవడానికి ట్రై చేయండి. తినేసి పడుకోవడానికి ట్రై చేసి ఉదయాన్నే వెంటనే లేచి ఒక మెడిటేషన్ అయితే చేయండి. మెడిటేషన్ చేస్తే మీకు బాగుంటుంది. ఓకేనా, ఉదయాన్నే కొంచెం పీస్ఫుల్గా అయితే లేగాల. టెన్షన్తో ఎగ్జామ్ టెన్షన్తో అయితే లేకూడదు. రైట్, ఇంకా టాపిక్ అయితే చూసేద్దాం. ఇక్కడ మనకి భారతదేశం యొక్క భౌగోళిక సూచిక అంటే జిఐ ట్యాగ్స్కి సంబంధించి తాజా సంసారం అయితే చూద్దామండి. ఓకేనా, ఫస్ట్ వన్ చూడండి. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని గిరిజన ప్రజలు ఎర్రనేత చేమల నుండి తయారు చేసిన సిమిలిపాల్ కై చట్నీ జనవరి 2, 2024 భౌగోళిక గుర్తింపు ట్యాగ్ని అందుకుందండి. జిఐ ట్యాగ్ని అందుకుంది. నెక్స్ట్ జమ్మూ మరియు కాశ్మీర్కి చెందిన గూచి మష్రూమ్. ఓకే, జిఐ ట్యాగ్ను పొందడం వలన ముఖ్యాంశాల్లో నిలిచిందనమాట. ఏంటి, గూచి మష్రూమ్. ఇది జమ్మూ మరియు కాశ్మీర్కి చెందిందండి. నెక్స్ట్ హస్తకళల రంగం నుండి ఇతర జిఐ ట్యాగులు బసోహ్లీ, పష్మీనా అండ్ పెయింటింగ్, ట్విడ్ ఫ్యాబ్రిక్, కిస్వార్ నుండి లోయి దుప్పట్లు మరియు చిక్రీ క్రాఫ్ట్. ఓకేనా, ఇవి జిఐ ట్యాగులు అయితే పొందాయి. నెక్స్ట్ భౌగోళిక సూచిక అనేది వస్తువులు మరియు వాటి ఉత్పత్తుల స్థలం మధ్య బలమైన మరియు నిర్దిష్ట సంబంధం యొక్క పరిణామం ఫలితంగా ఏర్పడిందండి. ఓకే, నెక్స్ట్ డార్జిలింగ్ టీ, మైసూర్ తమలపాకులు, ఇండోర్, అలాగే ఒడిశా రసగుల్లా, కదంగి చీర మరియు కాశ్మీర్ కుంకుమ పువ్వు యొక్క తోలు బొమ్మలు భారతదేశంలో జిఐ ట్యాగులను అందించిన కొన్ని ఉత్పత్తులు అన్నమాట. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగుల్లో ఒకటైన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన గూచి మష్రూమ్కు ఇటీవల భారతదేశంలో జిఐ ట్యాగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. రైట్, నెక్స్ట్ మనకి తెలంగాణకి సంబంధించి కొన్ని జిఐ ట్యాగులు అయితే చూద్దాం. ఇక్కడ మనకి భౌగోళిక జిఐ ట్యాగులు రకములు అయితే ఇచ్చారనమాట. పోచంపల్లి ఎక్కత్ హస్తకళకు సంబంధించిన జిఐ ట్యాగ్ అండి. ఓకేనా, నెక్స్ట్ కరీంనగర్ చెందిన సిల్వర్ ఫిలిగ్రీ, ఇది హస్తకళకు సంబంధించిన రకం అండి. నెక్స్ట్ నిర్మల్ బొమ్మలు మరియు హస్తకళలు. రైట్, నెక్స్ట్ నిర్మల్ ఫర్నిచర్, నెక్స్ట్ నిర్మల్ పెయింటింగ్స్, ఇది హస్తకళకు సంబంధించిన రకాలండి. నెక్స్ట్ గద్వాల్ చీరలు, ఇది కూడా హస్తకళకి సంబంధించిన రకం. నెక్స్ట్ హైదరాబాదీ హలీం, ఆహార పదార్థాలకు సంబంధించిన రకము. చెరియాల్ పెయింటింగ్, ఇది కూడా హస్తకళకు సంబంధించిన జిఐ ట్యాగ్. నెక్స్ట్ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, ఇది హస్తకళకు సంబంధించింది. నెక్స్ట్ సిద్దిపేట గొల్లబామ, ఇది కూడా హస్తకళకి సంబంధించింది. నెక్స్ట్ నారాయణపేట చేనేత చీరలు. ఓకే, నెక్స్ట్ బనగానపల్లి మామిడికాయలు. నెక్స్ట్ పోచంపల్లి ఎక్కటి లోగో, ఇక్కడ బనగానపల్లి మామిడికాయలు అనేవి వ్యవసాయానికి సంబంధించిన రకములు. నెక్స్ట్ ఆదిలాబాద్ డోక్రా, ఇది హస్తకళకు సంబంధించింది. నెక్స్ట్ వరంగల్ దుర్రీస్, హస్తకళకు సంబంధించింది. తేలియా రుమాల్, ఇది కూడా హస్తకళకు సంబంధించింది. తాండూర్ ఎర్రపెసలు, వ్యవసాయానికి సంబంధించింది. హైదరాబాద్ లక్క గాజులు, హస్తకళకు సంబంధించింది. రైట్, ఇవి జస్ట్ చూసుకోండి అంతే. ఓకేనా,
మీకు ఇంకా అయితే జిఐ ట్యాగ్స్ అయితే ఉన్నాయి, అవి ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇండియాకి సంబంధించి మొత్తం అన్ని స్టేట్స్కి సంబంధించి అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ ఇప్పుడు చూస్తే మీకు ఇంకా ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇప్పుడు చూడకూడదు. జస్ట్ మీరు కరెంట్ అఫైర్స్ మీద జస్ట్ ఏవైతే ఎక్కువగా టాపిక్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ టాపిక్స్ మీద నుండి అయితే ఫోకస్ చేయాలి, ఆ టాపిక్స్ మీద ఇప్పుడు, రైట్? అలా చూసుకొని ఎక్కువగా చదివేకండి, జస్ట్ చూసుకొని వెళ్ళిపోండి. అంటే రివిజన్ లాగా ఒక్కసారి చూసుకొని వెళ్ళిపోయే విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు కూడా చదివేసి రాత్రులు పడుకోకుండా ఉంటే మీకు ఇంకా గోవింద ఎగ్జామ్ మొత్తం, రైట్? ఇవి ఒక్కసారి చూసుకోండమ్మా, చూసుకుంటే మీకు బాగుంటుంది. ఇప్పుడు నేను ఏవైతే చెప్పాను జిఐ ట్యాగ్లో అవి చూసుకోండి ఒకసారి, లైట్గా. ఇవే వస్తాయని చెప్పట్లేదు, మ్యాక్సిమం రావచ్చు, ఉపయోగపడవచ్చు. ఓకే, ఒకసారి చూసుకోండి, ఎందుకైనా మంచిది. అలాగే మీరు ఏవైతే చదివారో వాటిని ఒక్కసారి రివిజన్ చేసుకోండి, ఒకసారి లైట్ చూసుకుంటూ వెళ్ళిపోండి, తిరగేసుకోవాలి. అంతేగాని ఏదైతే చదివారో అది మళ్ళీ చదివేసి మళ్ళీ రాత్రులు పడుకోకుండా ఉంటే ఇంక అంతే సంగతులు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలా, నిద్ర సరిపోవాలా. ఓకేనా? ఉదయం పీస్ఫుల్గా అయితే లేవండి. ఓకేనా? మెడిటేషన్ చేయండి ఒక్కసారి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే ఉదయం లేచిన వెంటనే మెడిటేషన్ చేస్తే మీకు ఎగ్జామ్లో బాగా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఓకేనా? ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, అభ్యర్థులు ఇప్పటి నుండి మీరు ఎగ్జామ్ వెళ్ళేంత వరకు అస్సలు మాట్లాడొద్దు. మీకు వినడానికి కొంచెం జోకింగ్గా ఉంటుంది, కాకపోతే నాకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఏంటంటే ఎవరైతే ఎక్కువగా మాట్లాడారో వారికి ఎక్కువగా గుర్తుండి ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయి. అంటే ఇది నిజంగా ట్రూత్ అండి. ఎందుకంటే ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళు మర్చిపోతారు. ఎక్కువగా మాట్లాడకుండా ఎవరైతే ఎగ్జామ్ అంతవరకు ఉంటారో వారికి క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా, అదేవిధంగా పేపర్ ఈజీగా ఉంటుంది, క్వశ్చన్స్ అనేవి ఈజీగా అటెంప్ట్ చేసేస్తారన్నమాట. ఓకేనా? మీరు ఎక్కడ కూడా మాట్లాడొద్దు. ఎగ్జామ్ పేపర్ వరకు కూడా సైలెంట్గా ఎవరు పిలిచినా సరే జస్ట్ కళ్ళతో అయితే మాట్లాడేసి వెళ్ళిపోయి సైలెంట్గా ఉండండి, అంతే. ఒక్కసారి పాటించండి, ఇది ఒక్క ఎగ్జామ్కి మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది. ఓకేనా? ఇప్పటి నుండి రేపు ఎగ్జామ్ అయిపోయే వరకు మాట్లాడొద్దు ఎవరితో కూడా. మీ పేరెంట్స్తోనైనా ఎవరితో, మీ ఫ్రెండ్స్తో ఎవరితో మాట్లాడొద్దు. ఫోన్ అస్సలు చూడకండి. ఓకే, ఫోన్ ఆపేసి రేపు ఎగ్జామ్ వరకు మాట్లాడకుండా ఉండండి, మీకే తెలుస్తుంది రిజల్ట్. ఓకే, నా నుండి ఇది ఒక టిప్ అనమాట. టిప్ ఏం కాదు, ఒక సజెషన్, రైట్? అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఇంకేమైనా నేను మర్చిపోయినట్లయితే వాటిని కూడా కొంచెం గ్యాదర్ చేసుకుంటూ వాటిని కూడా తీసుకుని వెళ్ళి ఎగ్జామ్ అయితే బాగా రాయండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మన ఛానల్లో గ్రూప్ 2కి అదే విధంగా గ్రూప్ 3కి సంబంధించి మాక్ టెస్ట్లు అయితే స్టార్ట్ చేస్తాను ఎగ్జామ్ అయిపోయిన వెంటనే. అవి ఎవరైనా రాయాలి, ఎవరైనా గ్రూప్ 2కి ప్రిపేర్ అయినా, గ్రూప్ 3కి ప్రిపేర్ అయినా వాళ్ళకి కూడా మన ఛానల్లో ఈ మాక్ టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు ఎక్కడ రాసుకోవాలో కూడా చెప్తాను. అలాగే మీరు రాసినటువంటి మాక్ టెస్ట్ యొక్క PDF కూడా మీకు ఇస్తాను. ఓకేనా? ఇవన్నీ కూడా ఉంటాయి, ఇంకా చాలా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జామ్ రాయండి. ఎవరైతే రాస్తున్నారు గ్రూప్ 2, గ్రూప్ 3 కానీ ఎవరైతే రాస్తున్నారో వారికి చెప్తున్నాను అనమాట. ఓకేనా? వారికి మాక్ టెస్ట్లు అయితే ఉంటాయి, PDFలు అయితే ఉంటాయి. ఓకేనా? అందరు కూడా బాగా రాయండి ఎగ్జామ్. ఆల్ ది బెస్ట్. పీస్ఫుల్గా ఉండండి, వెళ్ళిపోయినప్పుడు కూడా చెప్తాను, పీస్ఫుల్గా ఉండండి, మాట్లాడకండి, రైట్? అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.